ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా. వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా మీకు కావాల్సినటువంటి టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి మిత్రమా. సో మీకు ఇలాంటి క్వాలిటీ పీడిఎఫ్ నోట్స్, అదేవిధంగా మెటీరియల్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అనేటివి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించడం అనేది జరుగుతుంది మిత్రమా. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. రైట్ మిత్రమా, మీకు ఇలాంటి క్వాలిటీ పీడిఎఫ్ నోట్స్ డిఎస్సికి సంబంధించి జాఫర్ ఎడ్యుకేషన్ మీకు ఎప్పటి నుంచో అందిస్తుంది. తప్పకుండా మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. మీకు ప్రతి ఒక్క మెటీరియల్ క్వాలిటీగా మీకు యూజ్ అయ్యే విధంగా ఉంటుంది. షార్ట్ నోట్స్ కావచ్చు, రివిజన్ నోట్స్ కావచ్చు, ఇలా ప్రతి నోట్స్ మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా లభిస్తుంది. తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మిత్రమా. సో మీకు అన్ని రకాల టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ అందుబాటులో ఉంటాయి. దాంతోపాటు మీకు టీజీడిఎస్సికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది మిత్రమా. ఆ టెస్ట్ సిరీస్ ఆల్రెడీ మన యొక్క యాప్లో అందుబాటులో ఉంది. యాప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. మన యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ యొక్క టెస్ట్ సిరీస్ని మీరు పర్చేజ్ చేసుకొని రాసుకోవచ్చు మిత్రమా. లో కాస్ట్ ఉంటుంది, క్వాలిటీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు ప్రతి ఒక్క టాపిక్ అనేది కవర్ అవుతుంది. లైన్ టు లైన్ క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా మీతో ప్రతి ఒక్క అంశాన్ని చదివించే బాధ్యత మాది. సో ఆ టైం టేబుల్ని ఫాలో అయ్యి ఎగ్జామ్ రాసినట్లయితే తప్పకుండా మీకు ఆ యొక్క సిలబస్ అనేది కంప్లీట్ కూడా కావడం జరుగుతుంది. ఎగ్జామినర్ క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు, సో అలాంటి విషయాలన్నీ మీకు ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ, అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా మీకు అందుబాటులో ఉంది. సో దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి మిత్రమా. రైట్, ఇక ఈరోజు మొదటి అప్డేట్, ఈరోజు మొదటి కొటేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే మిత్రమా, విజయ ప్రస్థానంలో 4 దశలు ఉంటాయి. సో చూసుకున్నట్లయితే ఇక్కడ విజయం సాధించాలనుకునే ప్రతి ఒక్కరికి 4 దశలు అనేటివి ఉంటాయి. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. 4 దశలు ఎదురవుతూ ఉంటాయి. ఒకటి, లక్ష్యం కోసం ప్రయత్నించడం. ఇది మనం ఆల్రెడీ లక్ష్యం కోసం ప్రయత్నిస్తూ ఉన్నాము. లక్ష్యం కోసం ప్రయత్నించే క్రమంలో తప్పులు జరగడము. సో తప్పులు అనేటివి అందరం చేస్తూ ఉంటాము. సో మీరు కూడా చేస్తూ ఉన్నారు. ఏంటి అంటే డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు అనే క్వశ్చన్ మార్క్ పెట్టుకోవడం ద్వారా సో దీనిలో మనకు సమయం అనేది వృధా అవుతుంది. చదవాలనిపించదు, చదవబుద్ధి కాదు. సో ఇవన్నీ మనం దాని ద్వారా మన యొక్క సమయం అనేది వృధా అవుతుంది. కాబట్టి ఆ క్రమంలో తప్పులను మనము వెంటనే గుర్తించి తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడం అనేది జరుగుతుంది. మూడవది. ఇక నాలుగవది ఏంటంటే నేర్చుకున్న వాటిని ఆచరణలో పెడుతూ లక్ష్యం సాధించే వరకు ప్రయత్నాలు అనేటివి చేస్తుండడం. మన సబ్స్క్రైబర్స్ కావచ్చు, మన వ్యూవర్స్ కావచ్చు, మన వాట్సాప్ గ్రూప్ ఫాలోవర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు డైలీ మీకు ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ డైలీ చదవండి, కంటిన్యూ ప్రిపరేషన్ ఉండండి జాఫర్ ఎడ్యుకేషన్ చెప్తుంది. సో తప్పకుండా మన వ్యూవర్స్ అందరూ కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్నారు. దాదాపుగా ప్రతి ఒక్కరు ఎగ్జామ్స్ రాస్తున్నారు. దాదాపు ఒక 3000 మెంబర్స్ దాకా డైలీ ఎగ్జామ్స్ అనేది రాయడం అనేది జరుగుతుంది. సో దాన్ని గమనించండి, ఎంత కాంపిటీషన్ ఉంది. సో ప్రతి ఒక్కరు టైంని అయితే వృధా చేయట్లేదు. ప్రతి ఒక్కరు డైలీ చదవడము, ఎగ్జామ్స్ రాయడం అనేది ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నారు. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. సో అలా చేసినటువంటి వ్యక్తులకు తప్పకుండా డిఎస్సి 2025లో 100% జాబ్ అనేది వస్తుంది. దాన్ని గమనించండి. సో ఈ 4 దశల్లో ఎక్కడ ఆగిపోయినా విజేతలుగా మాత్రము కాలేరు మిత్రమా. సో ఈ 4 దశల్ని పర్ఫెక్ట్గా ఏ అభ్యర్థి అయితే చేయగలుగుతాడో తప్పకుండా అభ్యర్థి డిఎస్సి 2025లో 100% టీచర్గా స్కూల్లో ఉండబోతాడు. కాబట్టి తప్పకుండా మీరు మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా తప్పకుండా ప్రతి ఒక్కరూ మంచి కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి. జాఫర్ ఎడ్యుకేషన్ సపోర్ట్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, నకిలీ సర్టిఫికేట్లతో టీచర్ ఉద్యోగాలు, అడ్డదారులు కొలువులు దక్కించుకున్న కొందరు డిఎస్సి అభ్యర్థులు. రైట్, డిఎస్సి 2024 సంబంధించినటువంటి అంశాలను ఒకసారి గమనించినట్లయితే ధృవీకరించిన ఇంటెలిజెన్స్ వర్గాలు, భరతం పట్టే పనిలో విద్యాశాఖ నిమగ్నం, రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో ఫేక్ బోనోఫైడ్స్ గుర్తింపు, స్పోర్ట్స్ కోటాలోను బోగస్ ధ్రువపత్రాల సమర్పణ, అదేవిధంగా విద్యాశాఖ డిఎస్సి బోర్డుపై వెలువెత్తుతున్న విమర్శలు. రైట్, ఇక్కడ చాలా మంది ఇక్కడ ఫేక్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయడం జరిగిందని చెప్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఫేక్ బోనోఫైడ్ సర్టిఫికేట్స్ పెట్టారని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. రెండోది, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ కూడా కొందరు ఫేక్ పెట్టారని ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఎలిజిబిలిటీ లేకపోయినా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకున్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారని సో చెప్పడం అయితే జరుగుతుంది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే మిత్రమా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలి ఏడాదిలో 11,000 టీచర్ ఉద్యోగాల భర్తీ చేయగా అందులో కొందరు అనర్హులు నకిలీ ధృవపత్రాలు సమర్పించి ప్రభుత్వ కొలువులు కొట్టేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం సైతం ధృవీకరించినట్టు తెలిసింది.
దీంతో దొడ్డిదారైన టీచర్ ఉద్యోగాలు సాధించిన వారి భరతం పట్టేందుకు ప్రభుత్వ ఆదేశాలతో విద్యాశాఖ అడుగులు వేస్తుంది. పలువురు అనర్హులు దొడ్డిదారిన ప్రభుత్వ వర్గాలను మాయ చేసి ఉద్యోగాలు పొందినట్టు త్రుటిలో ఉద్యోగాలు మిస్ అయిన డిఎస్సి అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆరోపించారు. వారికి ఒంట్లో వణుకు. బోగస్ సర్టిఫికేట్లతో టీచర్ కొలువులను దక్కించుకున్నటువంటి వ్యక్తులైతే చూసుకున్నట్లయితే వారిలో వణుకు మొదలైనట్టు టాక్. గత ఏడాది రాష్ట్ర సర్కార్ మెగా డిఎస్సి 11,000 ఉద్యోగాలను భర్తీ చేసింది. 60 రోజుల్లోని ప్రక్రియ పూర్తయింది. క్షేత్రస్థాయిలో అధికారుల అభ్యర్థుల ధృవపత్రాలను పరిశీలించకుండా ఉద్యోగాలు ఇచ్చారని విద్యాశాఖ డిఎస్సి బోర్డుపై ఆరోపణలు అయితే వస్తున్నాయి. రైట్, ఇక్కడ ఒకసారి విషయం చూసినట్లయితే ఈ ఆరోపణలు వచ్చిన వెంటనే ఇంటెలిజెన్స్ వారికి అప్పజెప్పినట్లయితే చూసుకున్నట్లయితే ఇంటెలిజెన్స్ నివేదికతో గట్టు రూట్ అయింది. సో మొత్తానికి ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే దాదాపుగా మనకు 55,000 ఉద్యోగాల భర్తీ, అందులో 11,000 టీచర్ కోలు ఉంటే చాలా జిల్లాలో అర్హులకు వచ్చిన ర్యాంకుల ప్రకారం ఉద్యోగాల భర్తీ జరగలేదని పలువురు డిఎస్సి అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు అందాయి. కొన్ని చోట్ల డిఎస్సి అభ్యర్థులు ఆయా జిల్లా కలెక్టర్లకు కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ప్రభుత్వ వర్గాలు జోక్యం చేసుకొని మెగా డిఎస్సిలో చాలా మంది ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు చేరినట్టు ఇంటెలిజెన్స్ నివేదికలు ప్రభుత్వానికి చేరాయి. దీంతో ఒకసారి విషయాన్ని గమనించినట్లయితే మనము విద్యాశాఖ అధికారులు అప్రమత్తమై గత 2-3 నెలలుగా డిపార్ట్మెంటల్ విచారణ చేపట్టారు. కొత్తగా టీచర్ ఉద్యోగాల్లో చేరిన వారి వద్దకు వెళ్లి వారి సర్టిఫికేట్లను పరిశీలిస్తున్నారు. సో దాన్ని గమనించండి. కొత్తగా అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, సో ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్స్ కావచ్చు, ఫేక్ ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఫేక్ బోనోఫైడ్ సర్టిఫికేట్స్ కావచ్చు, ముఖ్యంగా బోనోఫైడ్ సర్టిఫికేట్ చాలా మంది నాన్ లోకల్ అయిన లోకల్గా కన్సిడర్ కోసం బోనోఫైడ్ సర్టిఫికేట్ తీసుకున్నారనేది ముఖ్యంగా చెప్పడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే నకిలీ బోనోఫైడ్ వెలుగులో మెగా డిఎస్సిలో కొందరు ఫేక్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ పెట్టి ఉద్యోగాలు పొందితే మరికొందరు నకిలీ బోనోఫైడ్లతో జాబ్ దక్కించుకున్నారని తేలినట్టు సమాచారం. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా నకిలీ బోనోఫైడ్ సర్టిఫికేట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇక మరికొందరైతే డిఎడ్, బిఎడ్ ధృవపత్రాలు సైతము నకిలీవి సృష్టించి వాటితో ఉద్యోగాలు పొందడం అనేది జరిగిందని చెప్తున్నారు ఇక్కడ. సో డిఎడ్, బిఎడ్ సర్టిఫికేట్స్ కూడా ట్రైనింగ్కి సంబంధించిన సర్టిఫికేట్స్ని కూడా సైతం నకిలీవని ఉపాధ్యాయులు సంపాదించారని చెప్తున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేసేవారు సైతం ఫేక్ సర్టిఫికేట్లతో టీచర్ కోలును దక్కించుకున్నారు. వీరే కాదు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లోను కొన్ని బోగస్ ఉన్నట్లు విద్యాశాఖ అధికారుల దృష్టికి వచ్చింది. సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వారి ఎకనామికల్ వీకర్ సెక్షన్ కాకుండా సో 8 lakhs అబో ఇన్కమ్ ఉన్న సో చాలా మంది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ తీసుకోవడం జరిగింది. సో దాని ద్వారా నిజమైన ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకైతే ఇక్కడ అన్యాయం జరిగినట్టు అయితే తెలుస్తుంది మనకు. ఈ బాధ్యతలను జిల్లాలో ఉండే డిప్యూటీ డిఓలకు, డిప్యూటీ ఇన్స్పెక్టర్లకు మన స్కూల్ అధికారులకు విద్యాశాఖ అప్పగించింది. ఇప్పటికే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన వారి సర్టిఫికేట్లను వారైతే వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. హైదరాబాద్ పిలిపించుకొని విద్యాశాఖ అధికారులకు సంబంధించి బోనోఫైడ్ డిఎడ్, బిఎడ్ సర్టిఫికేట్ల విషయంలో కూడా ఆయా స్కూళ్లకు, కాలేజీలకు వెళ్ళి ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. వారు చదివే సమయంలో ఆ స్కూల్ ఉందా లేదా, ఉంటే దానికి అనుమతి ఉందా లేదా అని వివరాలు అయితే సేకరిస్తున్నారు. ఎక్కడైనా చిన్న అనుమానం వచ్చినా కొత్తగా ఎంపికైన టీచర్లను వెంటనే పక్కన పెడుతున్నారు. సో దాన్ని గమనించండి. సో ఈ ప్రక్రియ అంతా స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం అధికారులు రహస్యంగా చేపడుతున్నారు. గమనించే ప్రయత్నం చేయండి. తప్పకుండా ప్రతి ఒక్క అభ్యర్థి యొక్క సర్టిఫికేట్స్ సంబంధించి మళ్ళీ వెరిఫికేషన్ అనేది ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే చేస్తున్నాయి. సో ఏది ఏమున్నా పర్ఫెక్ట్ ఉన్న వారికి ఎలాంటి టెన్షన్ లేదు. సో ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టారో వారికైతే ఇబ్బంది అయితే తప్పదు. దాన్ని గమనించండి. ఎంఈఓలు, హెడ్ మాస్టర్లపై సస్పెన్షన్ వేటు అయితే పడబోతుంది. డిఎస్సి 2024 ఎఫెక్ట్ ఇప్పటికే విద్యాశాఖ అధికారులపై పడింది. టీచర్ ఉద్యోగాల భర్తీ టైంలో సర్టిఫికేట్లను సరిగా పరిశీలన చేయలేదని ఆరోపణలు రావడంతో ఖమ్మం, హైదరాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలోని ఎంఈఓలను, హెడ్ మాస్టర్లను ఆయా జిల్లా కలెక్టర్లు సస్పెండ్ చేశారు. అక్కడితో ఆగకుండా కొత్తగా నియమితులైన ప్రతి టీచర్కు సంబంధించిన సర్టిఫికేట్లను రహస్యంగా పరిశీలిస్తున్నారు. దీంతో టీచర్లకు, విద్యాశాఖ అధికారులకు కంటి మీద కొనుకు లేకుండా పోయింది. ఇప్పటికైనా అనర్హులను గుర్తించి వారి స్థానంలో అర్హులైన వారిని భర్తీ చేసి అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరడం అయితే జరుగుతుంది. మిత్రమా, ఒక విషయాన్ని గమనించండి. ఇక్కడ మనకు నకిలీ బోనోఫైడ్స్ కావచ్చు, నకిలీ సర్టిఫికేట్స్ కావచ్చు, డిఎడ్, బిఎడ్కి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ నకిలీవి అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అవుట్ సోర్సింగ్ పోస్ట్ చేస్తూ అదే సమయంలో వేరే దగ్గర ఒక సర్టిఫికేట్ని సంపాదించడం కావచ్చు, హైదరాబాద్లో వెలుగులోకి వచ్చింది. దాంతోపాటు ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన వీకర్ సెక్షన్ కాకపోయినా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు తీసుకోవడం కావచ్చు. ఆ బోనోఫైడ్ విషయానికి వచ్చేసరికి లోకల్కి సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని బోనోఫైడ్ సర్టిఫికేట్స్ తీసుకోవడం కావచ్చు. సో ఇలాంటివి జరగడం జరిగింది. సో దీని ద్వారా
ప్రతి ఒక్క అభ్యర్థి యొక్క సర్టిఫికేట్ లోపల వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. సో ఇక్కడ ప్రతి ఒక్కరూ ఈ యొక్క సర్టిఫికేట్ కి సంబంధించినటువంటి అంశాలు లోపల జరుగుతున్నాయి. సో దాదాపుగా నెక్స్ట్ ఎవరైనా ఫేక్ సర్టిఫికేట్ వాళ్ళు ఎంపిక అయినట్లయితే నెక్స్ట్ మెరిట్ లో ఉన్న వారికి ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ 17లోగా నియామక పత్రాలు ఇవ్వాలి. 1382 మంది 2008 డిఎస్సి అభ్యర్థులకు హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ నెల 3న ఇచ్చిన ఉత్తర్వులు అమలు జాప్యంపై విద్యాశాఖపై ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. దాదాపుగా మేము హైకోర్టు చెప్పినటువంటి అంశాలకు ఎన్నికల కమిషన్ కోడ్ అనేది అడ్డురాదు. సో మేము చెప్పినటువంటి అంశాన్ని మీరు అమలు చేయండి అని 17లోగా అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఇవ్వాలని హైకోర్టు తేల్చి చెప్పడం జరిగింది మిత్రమా. ఇక నెక్స్ట్ ఇక్కడ 6 కేటగిరీలో బీసీ రిజర్వేషన్లు గ్రామం, మండలం, జిల్లాల వారీగా సిఫార్సు. ఇక్కడ ప్రభుత్వం చేతికి డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ అందిని సిఎస్ కు అందజేసిన భూసాని వెంకటేశ్వరరావు. సో మీరు కరెంట్ అఫైర్స్ లో భాగంగా వీరి యొక్క పేర్లను కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. మన యొక్క డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ అందజేసినటువంటి భూసాని వెంకటేశ్వరరావు. సో అలా పేర్లు మనకు అడిగే అవకాశం ఉంది. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే దాదాపుగా 5-6 రోజుల్లో రిజర్వేషన్ ఫైనల్ కాబోతుంది. వచ్చే వారంలో మనకు ఈసీ నోటిఫికేషన్ అయితే జారీ చేయబోతుంది. సీట్ల కేటాయింపు, పంచాయతీ శాఖ కసరత్తు, 50% మించకుండా రిజర్వేషన్లు. సో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా చూస్తున్నాం. నేడు లేదా రేపు క్యాబినెట్ భేటీ అయితే కాబోతుంది. అదేవిధంగా ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే మనకు ఎలక్షన్ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా రాబోతుంది. సో అదైతే మనకు ఈ పేపర్లు అయితే కనిపిస్తా ఉంది మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనకు ఏపీ క్యాస్ట్ సర్టిఫికేట్ తెలంగాణలో చెల్లదని ఒక అప్డేట్ అయితే కనిపిస్తా ఉంది. ఏపీ క్యాస్ట్ సర్టిఫికేట్ తెలంగాణలో చెల్లదని తేల్చి చెప్పిన హైకోర్టు, తెలంగాణ పీజీ మెడికల్ అడ్మిషన్ లో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్లను అనుమతించాలంటూ దాఖలైన పిటిషన్లు సోమవారం హైకోర్టు కొట్టివేయడం అయితే జరిగింది. ఏపీలో పొందిన సర్టిఫికేట్ ద్వారా ఇక్కడ రిజర్వేషన్లు కల్పించాలని అనుమతి మంజూరు చేయలేమని స్పష్టం చేసింది. ఏపీ ధృవీకరణ పత్రం ద్వారా సమర్పించిన దరఖాస్తులను ఎస్సీ కింద పరిగణలోకి తీసుకుంటూ కౌన్సిలింగ్ ప్రక్రియకు అనుమతించాలని అయితే ఫలితాలను వెల్లడించరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసింది. తెలంగాణ అధికారులు తాజాగా జారీ చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల ధృవీకరణ పత్రాలను సమర్పించిన వారికి పీజీ మెడికల్స్ అడ్మిషన్లో రిజర్వేషన్లు కల్పిస్తామని నిబంధనను సవాలు చేస్తూ నెల్లూరుకు చెందినటువంటి నిహారిక తదితరులు దాఖలు చేసినటువంటి పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి గారు అయితే విచారణ చేపట్టి ఆ విధమైనటువంటి విషయాలని చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకు అప్డేట్ ఒకటి చూసుకున్నట్లయితే మిత్రమా 13 నుంచి జేఎల్ అభ్యర్థులకు అయితే కౌన్సిలింగ్ అయితే నిర్వహించబోతున్నారు. సో కౌన్సిలింగ్ షెడ్యూల్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ కొత్తగా ఉద్యోగాలకు ఎంపికైన జూనియర్ లెక్చరర్ అభ్యర్థులకు ఈ నెల 13 నుంచి కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను ఇంటర్మీడియట్ ఆర్జేడి జయప్రద రిలీజ్ చేయడం జరిగింది. ఈ నెల 19 వరకు ఈ ప్రక్రియ ఉంటుందని ప్రకటించారు. మొత్తంగా 1286 మంది కౌన్సిలింగ్ కి పిలువగా దాంట్లో మల్టీజోన్ 1లో 659 మంది, మల్టీజోన్ 2లో 627 మంది పాల్గొనున్నారు. వీరికి హైదరాబాద్ లోని గన్ ఫౌండరీలోని మహబూబియా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మల్టీజోన్ 1 అభ్యర్థులకు సంబంధించి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మల్టీజోన్ 2 అభ్యర్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు కౌన్సిలింగ్ అనేది ఉంటుంది మిత్రమా. సో 13న 214 మందికి, 14న 215 మందికి, 15న మళ్ళీ 215 మందికి, అదేవిధంగా 17 రోజు 214 మందికి, 18 రోజు 213 మందికి, 19న 215 మందికి ఉంటుంది. సో వారి యొక్క హాల్ టికెట్ను వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సో వారి హాల్ టికెట్ల వైజ్గా మేము పిలిచినటువంటి డేట్లో వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్లను వెరిఫికేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది మిత్రమా. సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ సియుఈటి పీజీ 2025లో సవరణలకు అయితే అవకాశం ఇచ్చారు, ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు మిత్రమా. ఈ నెల 12వ తేదీ రాత్రి 11:50 నిమిషాలకు మీకు వరకు అయితే సమయం అయితే ఉంది, 11 గంటల 50 నిమిషాల వరకు. సో ఎవరైనా పీజీ అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులు ఉంటే ఎడిట్ అయితే ఆప్షన్ ఉంది. సో చేసుకునేవారు చేసుకోవచ్చు మిత్రమా. నెక్స్ట్ విద్యాశాఖపై హైకోర్టు ఆగ్రహం, 2008 డిఎస్సి నియామకాలు ఎందుకు చేపట్టలేదు, కోర్టు తీర్పులను గౌరవించాలి, విచారణకు హాజరు కావాలి అని వ్యాఖ్యలు చేశారని చెప్పడం జరిగింది. సో ఈ నెల 17కు వాయిదా వేయడం అయితే జరిగింది. మొత్తానికి ఈ నెల 17 వరకు 2008 డిఎస్సి వరకు అపాయింట్మెంట్స్ అయితే ఇవ్వబోతున్నారు. మీకు ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ అనేటివి జాబ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇలా ఉంటుంది. మన క్వాలిటీ టెస్ట్ సిరీస్ అయితే మీకు అందరికీ తెలిసినటువంటి టెట్లో చాలా మందికి 120 ప్లస్ వారే ఒక 50 నుంచి 60 మంది ఉంటారు. 130 కూడా వచ్చినటువంటి అభ్యర్థులు, 131, 130 వచ్చిన అభ్యర్థులు ఉన్నారు. అదేవిధంగా 128, 129 వచ్చిన అభ్యర్థులు అయితే 10ల సంఖ్యలో ఉన్నారు. సో మన యొక్క టెస్ట్ సిరీస్ తీసుకున్నటువంటి అభ్యర్థులు చాలా మంచి స్కోర్ సాధించడం జరిగింది. సో దాన్ని తీసుకున్న ప్రతి ఒక్క మిత్రుడు మన డిఎస్సి ఎస్జిటి టెస్ట్ సిరీస్ ని ప్రతి ఒక్క మిత్రులు తీసుకుని, అదేవిధంగా మీకు స్కూల్ అసిస్టెంట్ టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది, స్కూల్ అసిస్టెంట్ సోషల్, మ్యాథ్స్, అదేవిధంగా ఫిజికల్ సైన్స్. సో ఇవన్నీ
క్వాలిటీగా అందించే ప్రయత్నం చేస్తున్నాను. మీకు వీక్లీ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, అదేవిధంగా మళ్ళీ గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి లాస్ట్కి మీకు. సో ఇలా ప్రతి ఒక్క టెస్ట్ని అప్లోడ్ చేయడం, మంచి క్వాలిటీగా మీకు అందించడం, ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవన్నీ లో కాస్ట్లో జాఫర్ ఎడ్యుకేషన్ అందిస్తుంది మిత్రమా. మీరు సమయాన్ని వృధా చేసుకోకుండా డైలీ టాపిక్ చదవండి, ఎగ్జామ్స్ రాయండి, మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ అనేది వస్తుంది. సో ఏదో ఒక టెస్ట్ సిరీస్ తీసుకోండి. సో జాఫర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉంది. సో మీకు ఏది నచ్చితే ఆ యొక్క టెస్ట్ సిరీస్ని తీసుకొని తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మన డిఎస్సి 2025లో కంపల్సరీగా జాబ్ని అయితే సాధిస్తాము. సో దాన్ని గమనించండి మిత్రమా. మీ యొక్క సపోర్ట్ని తప్పకుండా లైక్ ద్వారా అందించండి. థ్యాంక్ యూ సో మచ్.